హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవియస్ టెట్ క్వశ్చన్ ఒకటి మనం చూస్తే ఏ కనిష్ట సహజ సంఖ్యచే 1188ని భాగించిన భాగఫలం పరిపూర్ణ ఘనము అంటే పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆడు పర్ఫెక్ట్ క్యూబ్ అన్నా పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నా ఏ సంఖ్యచే భాగించినన్నా లేకపోతే ఏ సంఖ్యచే గుణించినన్నా కూడా ఈ 4 సందర్భాల్లో కూడా ఖచ్చితంగా మనము ప్రధాన కారణాంకాల లబ్ధము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. వాడు ఇచ్చినటువంటి నెంబర్ ఏంటి 1188. ఈ నెంబర్ ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా విడగొట్టాలి. 11 తో డివైడ్ అవుతుంది. 11 1 జా, 11 0 జా, 11 8 జా. నెక్స్ట్ 9 తోటి 9 12 108. నెక్స్ట్ 4 తోటి 4 3 జా. అంటే ఇప్పుడు ఫైనల్ గా ఇది నీకు ఏమైంది? 1188 ఏ విధంగా రాయొచ్చు? 11 into 9 నేను 3 స్క్వేర్ గా రాస్తాను. 3 స్క్వేర్ ఇది, ఇక్కడ ఒక 3 ఉంది అంటే ఓవరాల్ గా 3 క్యూబ్ రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది, 4 ని 2 స్క్వేర్ గా రాస్తాను. ఇప్పుడు నీకు ఇదేం అవ్వాలి అంటున్నాడు? పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలి అని అంటున్నాడు. నాకు క్యూబ్ అవ్వాలి అని అంటే నేను ఇప్పుడు దీన్ని దేంతో భాగించాలి? ఇప్పుడు క్యూబ్ లోనే ఉంది ఇది, కాబట్టి దీన్ని మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 2 అనేది స్క్వేర్ లో ఉంది, క్యూబ్ లో లేదు. అంటే 2 స్క్వేర్ తో నేను డివైడ్ చేయాలి. అలాగే 11 కి క్యూబ్ లేదు, కొన్ని వదిలిద్దామంటే అంటే ఇక్కడ 11 క్యూబ్ ఉండాలి కానీ లేదు, కాబట్టి 11 తో కూడా చేస్తారు అనుకోండి. 11 క్యాన్సిల్ అవుతుంది, 2 స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు క్యూబ్ లోనే మిగులుతుంది. కాబట్టి పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. అంటే నేను దేంతో డివైడ్ చేస్తాను? 11 into 2 స్క్వేర్. 11 into 2 స్క్వేర్ అంటే 4. 11 into 4 44. అంటే దీని మొత్తాన్ని నేను 44 తో డివైడ్ చేస్తే అప్పుడు నాకు ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. ఆప్షన్ 3 is the correct answer. Thank you.